ఫ్రెండ్స్ ఇది S23 అల్ట్రా ఇది వచ్చేసరికి S23 ప్లస్ అయితే నా దగ్గర లేదు, అది కూడా చూపిస్తాం మీకు. ఈరోజు మనం వీటి హ్యాండ్స్ ఆన్ చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చేయకూడదు, అన్బాక్సింగ్ కూడా కాదు. అన్బాక్సింగ్ కూడా ఇప్పుడైతే మీకు రావు, తర్వాత అయితే అన్బాక్సింగ్ వీడియోస్ వస్తే కంప్లీట్ డీటెయిల్గా మీకు కెమెరా శాంపిల్స్ కానీ గేమింగ్ అన్నీ మీకు అన్బాక్సింగ్ వీడియోలోనే వస్తాయి. ఇది జస్ట్ మీకు ఈ లాంచ్ గురించి చిన్న ఒక ట్రైలర్ అనుకోండి. ఇంకా ఏమేమి లాంచ్ చేశారు, ఏమేమి చేంజెస్ చేశారు మనకి S22తో కంపేర్ చేస్తే S23 సిరీస్లో, ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఈసారి గెలాక్సీ బుక్స్ కూడా లాంచ్ చేస్తారు. అవి నన్ను బాగా ఇంప్రెస్ చేసినాయి ఫోన్స్ కంటే. ఫోన్స్ నార్మల్ చూసేలాగే ఉంటాయి. ఇప్పుడు ఇది S22 అల్ట్రా, ఇది S23 అల్ట్రా. పెద్ద హ్యూజ్ చేంజెస్ ఉండవు, చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. కానీ బుక్ అయితే కొద్దిగా ఇంప్రెస్ చేస్తుంది. అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫోన్స్ గురించి మాట్లాడదు, ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది ఫోన్స్ మీద. ఫోన్స్ ప్రైజెస్ కూడా బయటకు వచ్చినాయి. S23 వచ్చేసరికి 75,000 రూపాయలు ఉండొచ్చు. S23 ప్లస్ వచ్చేసరికి 95,000 రూపాయల దాకా ఉండొచ్చు. అండ్ S23 అల్ట్రా వచ్చేసరికి ప్రైస్ 125,000 రూపాయల దాకా ఉండొచ్చు. అండ్ ఇంకా మనం చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మనం బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. S22తో కంపేర్ చేస్తే చేంజ్ ఏముంది? చేంజ్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా హ్యూజ్గా చేంజ్ అయితే మీకు ఏముండదు. బ్యాటరీ లైఫ్లో కొద్దిగా మీకు చేంజ్ ఉంటుంది. S22 3700 mAh బ్యాటరీతో వస్తే S23 వచ్చేసరికి మీకు 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 200 mAh బ్యాటరీ అయితే పెంచారు. ఈవెన్ S23 ప్లస్లో కూడా సేమ్. లాస్ట్ జనరేషన్ S22 ప్లస్లో బ్యాటరీ లైఫ్ మనకి అంటే బ్యాటరీ కెపాసిటీ 4500 mAh ఉంటే ఈసారి 4700 mAhకి పెంచారు. రెండిట్లో S23 ప్లస్లో మాత్రం 200 mAh బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ దాంతోపాటు మెయిన్ గ్లాస్ ప్రొటెక్షన్ చేంజ్ అయితే ఈసారి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ వస్తుంది S23 సిరీస్లో. S22 సిరీస్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో కొద్దిగా ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్ ప్రజెంట్ మనకి మార్కెట్లో స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి డిజైన్ చేంజ్ అయింది. S23 ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ జనరేషన్ S22 ప్లస్తో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర మనకి హంప్లా ఉండేది కదా, అది మొత్తం తీసేశారు. నీట్గా క్లీన్గా డిజైన్ ఇచ్చారు. ఏ సిరీస్లో ఉంటుంది ఈ డిజైన్, సేమ్ అదే డిజైన్ ఇప్పుడు S సిరీస్కి తీసుకొచ్చారు. ఇది ఇంప్రెస్ చేసింది. చూడడానికి చాలా క్యూట్ ఉంది ఫోన్ అయితే. ముఖ్యంగా S23 చిన్న ఫోన్ కాబట్టి చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇదొకటి డిజైన్లో చేంజ్ S23 ప్లస్లో. అదే మనం S23 అల్ట్రా డిజైన్ విషయానికి వస్తే సేమ్ ఉంది, S22 అల్ట్రా లాగే ఉంది. కాకపోతే సైడ్స్ ఎడ్జెస్ మీకు S22 అల్ట్రాలో కొద్దిగా కర్వ్ ఉంటాయి, ఇది కొద్దిగా ఫ్లాట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా ఫ్లాట్ అనిపిస్తుంది. సో గ్రిప్ అయితే మాత్రం నాకు S22 అల్ట్రానే బెటర్ అనిపించింది. కాకపోతే కొంతమంది ఫ్లాట్ సైడ్స్ ఇష్టపడుతుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇది నచ్చుతుంది S23 అల్ట్రా. అండ్ ఇంకా కెమెరా సెటప్ కానీ ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఉంటుంది, ఎక్కడ మనకి చేంజ్ అయితే లేదు. దీనిలో కూడా S పెన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవి డిజైన్ పరంగా చేంజెస్. నెక్స్ట్ మెయిన్ చేంజ్ అయితే ఫస్ట్ మనకి లాస్ట్ జనరేషన్కి కొత్త జనరేషన్కి చేంజ్ చేస్తే మెయిన్ ప్రాసెసర్ చేంజ్ చేస్తారు. మూడిట్లో మీకు ఇప్పుడు 8 Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంతకుముందు మనకి 8 Gen 1 ప్రాసెసర్ ఉంది కదా లాస్ట్ ఇయర్, ఇప్పుడు 8 Gen 2 ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అయింది. అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా S23 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఫస్ట్ S23 ప్లస్లో కెమెరాలో ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా చేంజ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరాలో ఇంతకుముందు మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది, ఇప్పుడు దాన్ని 12 మెగాపిక్సెల్కి చేంజ్ చేశారు. సో మీరు S23 ప్లస్లో ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కెమెరాలో ముఖ్యంగా S23 అల్ట్రా టాప్ మోడల్లో మాత్రం ఎక్కువ చేంజెస్ ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొని వచ్చారు. కెమెరాలో ఫీచర్స్ లైక్ నైట్ ఫోటోగ్రఫీ ఎక్కువ ఫోకస్ చేస్తారు. నైట్ టైం మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు మంచి డీటెయిల్స్, లో లైట్లో కూడా మీకు నాయిస్ కూడా తక్కువ వస్తుందని చెప్తున్నారు. AI సహాయంతో వీళ్ళు ఆబ్జెక్ట్ డీటెయిల్స్ని పెంచడం, కలర్ డీటెయిల్స్ని ఇంక్రీజ్ చేయడం ఇట్లాంటివి చేస్తామని చెప్తున్నారు. సో కెమెరా శాంపిల్స్ ప్రజెంట్ నేను చూపించలేను, కానీ చెక్ చేసిన తర్వాత మీకు అన్బాక్సింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను దీనికి సంబంధించి. సో కెమెరాని వీళ్ళు ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు, ముఖ్యంగా నైట్ టైంలో. అండ్ దీంతోపాటు ఫ్రంట్ కెమెరాలో మెయిన్ చేంజ్ చేశారు టాప్ మోడల్ S23 అల్ట్రాలో. S22 అల్ట్రా చూసుకుంటే ఫ్రంట్ మీకు 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే మనం S23 అల్ట్రా చూసుకుంటే 40 మెగాపిక్సెల్ నుంచి 12 మెగాపిక్సెల్కి తగ్గించారు. కాకపోతే రెండు నేను నిన్న చూశాను, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడొచ్చు.
రెండు నేను చెక్ చేసినప్పుడు డిస్ప్లేలో ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా S23 అల్ట్రా ఉంటే మనకి చూడడానికి నార్మల్ పిక్చర్ బెటర్ అనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు R21 సిస్టమ్ యాడ్ చేశారు అండ్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరాలో మీకు HDR సూపర్ HDR యాడ్ చేశారు. సో సెల్ఫీస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. నేను ఫస్ట్ నోటీస్ చేసింది అక్కడ. నేను ఇంకా టెస్ట్ చేసిన అన్బాక్స్లో మీకు కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. ఇది మెయిన్ చేంజ్ S23 అల్ట్రాలో. ఫ్రంట్ కెమెరా మెగాపిక్సెల్ తగ్గించారు, కాకపోతే ఫీచర్స్ ఎక్కువ యాడ్ చేశారు. HDR కానీ ఇట్లాంటివి యూస్ఫుల్ ఫీచర్స్ అనమాట. ఇవి మెయిన్ చేంజెస్ అయితే పెద్ద చేంజెస్. చిన్న చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెయిట్ మీకు S23 అల్ట్రా ఒక 5 గ్రాములు ఎక్కువ ఉంటుంది S22 అల్ట్రాతో కంపేర్ చేసి. ఇది 229 ఉంటే ఇది 234 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా అంతే, అన్నిట్లో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మీకు ఏ ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ అయితే ఈ ఫోన్స్లో అయితే ఉంటాయి. సో ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్ ఇది ఈ ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ఫోన్స్కి సంబంధించి అయితే. అండ్ వీటితో పాటు వీళ్ళు గెలాక్సీ బుక్ 3 సిరీస్ను కూడా లాంచ్ చేశారు, ల్యాప్టాప్స్ ఇవి. సో బుక్ 3 సిరీస్లో మొత్తం 2 మోడల్స్ ఉంటాయి. ఒకటోసరికి అల్ట్రా మోడల్, ఒకటోసరికి ప్రో మోడల్. ప్రో మోడల్ అంటే కొద్దిగా డౌన్, అల్ట్రా టాప్ మోడల్ అనమాట. ప్రో మోడల్ ఇంకా S Pen సపోర్ట్తో ఒకటి వస్తుంది, నాన్ S Pen ఉంటుంది. S Pen సపోర్ట్తో వచ్చేది ప్రో మోడల్లో గెలాక్సీ బుక్ 3 ప్రో 360 అంటారు. 360 అంటే S Pen సపోర్ట్ ఉంటుంది, నార్మల్ మోడల్కి ఉండదు. మూడిట్లో మీకు 3K డైనమిక్ AMOLED స్క్రీన్తో వస్తున్నాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ప్రో మోడల్స్ మీకు i5, i7 ప్రాసెసర్తో వస్తున్నాయి, 13th జనరేషన్ ప్రాసెసర్. అదే మన టాప్ మోడల్ అల్ట్రా మోడల్ చూసుకుంటే i7 నుంచి స్టార్ట్ అయింది. i7, i9 ప్రాసెసర్స్ అయితే ఉంటున్నాయి. ఇవి కూడా 13th జనరేషన్ కొత్త ప్రాసెసర్స్ ఇవి. అండ్ ఇంకా గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే NVIDIA గ్రాఫిక్ కార్డ్తో వెళ్ళారు వీళ్ళు. NVIDIA GeForce RTX 4070 అండ్ GeForce RTX 4050 గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఓన్లీ అల్ట్రా మోడల్లోనే ఉంటాయి. అదే మీరు ప్రో మోడల్ చూసుకుంటే మాత్రం ఇంటెల్ మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ అనమాట, ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తున్నాయి. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ప్రో మోడల్స్ 8GB ర్యామ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 32GB వరకు ఉన్నాయి. SSD విషయానికి వస్తే 256GB నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 1 TB వరకు వెళ్తున్నాయి. అండ్ ఇంకా అల్ట్రా మోడల్లో మాత్రం మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్టార్టింగే మీకు 16GB ర్యామ్తో స్టార్ట్ అయ్యింది. టాప్ మోడల్ 32GB వరకు వెళ్తుంది. అండ్ SSD వచ్చేసరికి 512GB నుంచి స్టార్ట్ అయ్యింది. టాప్ మోడల్ 1 TB వరకు వెళ్తుంది. అన్ని మోడల్స్లో మీకు స్పీకర్స్ AKG స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. ఇవి కొన్ని స్పెసిఫికేషన్ ఈ బుక్స్ సంబంధించి అయితే. సో ఇవి కొద్దిగా బాగున్నాయి స్పెసిఫికేషన్ పరంగా అయితే. ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ ప్రైస్ 1,08,000 1,09,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. గ్లోబల్ ప్రైజింగ్ ఇది, ఇండియా ప్రైజింగ్ ఎక్కువే ఉండొచ్చు. టాప్ మోడల్ అల్ట్రా మోడల్ అయితే మాత్రం మీకు 1,80,000 రూపాయలు దాబోతుంది. ఇండియాలో మనకి 2 లక్షల పైన వెళ్ళిద్ది అనుకుంటున్నా టాప్ మోడల్ అయితే. సో ఇది లాంచ్ గురించి అయితే మాత్రం ఈ మొత్తం ప్రొడక్ట్స్లో మీకు ఏమి నచ్చింది S23 సిరీస్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఓవరాల్ అయితే మాత్రం వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేసిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.